రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను హస్తం పార్టీ ఆగం చేసిందన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు తిండి కూడా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రజలకు ప్రతి సంవత్సరము మోసం చేయడమే తప్ప ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోవడం తప్ప వీళ్ళకి చేసేది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం మోసమే, ప్రతి ఎలక్షన్లో దగానే. మళ్ళీ వీళ్ళ పేర్లు చెప్పుకోకుండా ఓట్లు అడగకుండా పోయే ప్రసక్తే లేదు. వీళ్ళ హామీలతోనే మోసం చేయడం, గెలవడం అంతే. అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ఓట్ల వల్లనే మేము అధికారంలోకి వచ్చినాం, వీళ్ళ ఓట్ల వల్లనే మేము అనుభవిస్తున్నాం. కనీసం వీళ్లకు ఇలాంటి చిన్న చిన్న అవసరాలన్నా తీర్చపోతే, ఈ వృత్తులను కాపాడపోతే, ఒక సామాజిక న్యాయం అనేది ఇవ్వపోతే, వీళ్ళు తిరగబడితే మన పరిస్థితి ఏముంటుందని అర్థం కూడా చేసుకోకుండా, ఆలోచన చేయకుండా మోసం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరి తెగించింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా రావడానికి ఈ వర్గాల వాళ్ళే, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, విస్మరించడం, దగా చేయడం. అంటే ఓన్లీ వీళ్ళని ఓటు బ్యాంకు, ఓటు ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు అంతే. ఇన్ని సంవత్సరాలు మీ ఆటలు సాగినమేమో, ఇప్పుడు సాగవు. రైతులకు రేపే రుణమాఫీ అవుతుంది, లోన్లు తెచ్చుకోండి. రైతులకు, రైతు కూలీలకు, కౌలుదారులకు కూడా మేము ఇస్తాం. కౌలుదారులు ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నాయి. మీకు కూడా రైతు బంధు ఇస్తాం, మీకు కూడా భరోసా ఇస్తామన్నారు. నట్టేట రైతులను ముంచింది, నట్టేట కుల వృత్తులన్నీ నాశనం, విధ్వంసం చేసింది, మొత్తం విధ్వంసం చేసింది. అత్యధిక బీసీలలో బతుకు తెరువు చేపలు పట్టుకోవడం, అత్యధిక శాతం గొర్రెలు మేపడానుకోవడం, అత్యధిక శాతం చేనేత పనులు చేసుకోవడం, అత్యధిక శాతం చెట్లెక్కి గల్లు గీయడం, అత్యధిక శాతం బట్టలు ఉతుకోవడం, ఎన్నో వృత్తులు ఇవన్నీ. 70 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి. అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 80 కోట్ల